నేర్చుకునే ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు, దావీదు కుటుంబము వర్ధిల్లుటకు, సౌలు కుటుంబము నీరసించుటకు కారణమేమిటి అన్నది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే ఇది ఏదో ఒక వారమో 2 వారాలో 3 వారాల్లో కంప్లీట్ అయ్యే సబ్జెక్ట్ కాదు. ఎన్ని వారాలైతే అన్ని వారాలు అన్ని కోణాలలో ఈ యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాము. అలాగే ఒకవేళ ఒక వారం విని 2వ వారం మీరు లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ కుటుంబాలను కట్టుకునే ఆ అంశాలు మీరు విని మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు మరల చెబుతున్నాను, దావీదు కుటుంబము వర్ధిల్లుటకు, సౌలు కుటుంబము నీరసించుటకు కారణము ఏమిటి అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి కుటుంబం అనగానే మనందరికీ తెలుసు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయముగా దంపతులను ఆయన ఏర్పరచటము, ఆ తర్వాత వారిని ప్రేమించి వారికి పిల్లల్నివ్వటము, ఇలా కుటుంబము అంటే భర్త, భార్య, పిల్లలు కలిగిన దానిని కుటుంబము అంటాం. అయితే కుటుంబాలు వర్ధిల్లాలి. ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుంది అంటే, మేము బ్లెస్ అవ్వాలి అని, మేము దీవించబడాలి అని, మేము వర్ధిల్లాలి, అంచెలంచెలుగా మేము ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఎవరైనా కోరుకుంటారో. అయితే వర్ధిల్లాలి అనుకుంటే, నా కుటుంబము మీ కుటుంబము వర్ధిల్లాలి అనుకుంటే, ఏ గుణగణాలు ఉన్న కుటుంబము వర్ధిల్లుతుందో బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే కుటుంబము వర్ధిల్లాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే కుటుంబాలు వర్ధిల్లాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలి అన్నది దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అయితే కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి, మరికొన్ని కుటుంబాలు నీరసించుకుంటూ వెళుతున్నాయి. దానికి కారణం ఏంటి, దానికి రీజన్ ఏంటో బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు ఒక భాగాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఇంతకుముందు మనము బైబిల్ రీడింగ్లో మనం అందరం కూడా చదువుకున్నాము. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. దయచేసి మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువురమ్మా. దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకు నీరసిల్లెను. ఇక్కడ 2 కుటుంబాలు కనబడుతున్నాయి. ఒకటేమో దావీదు కుటుంబము, ఒకటేమో సౌలు కుటుంబాల మధ్య విపరీతమైన యుద్ధాలు జరిగాయి. తర్వాత అక్కడ మనం చూడగలిగితేనండి, అయితే దావీదు కుటుంబము వర్ధిల్లింది, సౌలు కుటుంబము నీరసిల్లింది. దీనికి కారణం ఏంటి అన్నప్పుడండి, ఇంకొక మాట కూడా మీరు చదవగలిగితే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చదవండి సార్. దావీదు అంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థముగా బ్రతికితే ఆయన తోడుగా ఉంటాడు. పోయిన వారం మనం చెప్పుకున్నాము, దావీదు నేను యథార్థముగా బ్రతుకుచున్నానని మనం చదువుకున్నాము. అంటే దావీదు యథార్థముగా బ్రతుకుతున్నాడు గనక దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న ఆ వ్యక్తి కావచ్చు, ఆ కుటుంబము కావచ్చు, వర్ధిల్లుతుంది అంటే దేవుడే హెచ్చిస్తాడు. మరి ఇక్కడ ఎందుకు దావీదు కుటుంబము ఎందుకు వర్ధిల్లింది, సౌలు కుటుంబము ఎందుకు నీరసించింది, దానికి కారణం ఏంటి అన్నప్పుడండి,
మరి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు మోషేను పుట్టించాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా బయటికి రప్పించాడు. ఆ మోషే తదనంతరం ఆ బాధ్యతలు యెహోషువ గారు చేపట్టారు. యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలీలు కానాను భూభాగంలో అడుగుపెట్టారు. కానాను భూభాగంలో అడుగుపెట్టారు. ఇక ఇశ్రాయేలీలను కాపాడుటకు దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే న్యాయాధిపతుల వ్యవస్థ. న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. జడ్జెస్ వీళ్ళు. మరొక మాటలో చెప్పాలి అంటే న్యాయాధిపతులు ఎవరు అంటే ఇశ్రాయేలీలను శత్రువుల నుండి కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసిన వారే ఈ న్యాయాధిపతులు, లేదంటే రక్షకులు. ఈ న్యాయాధిపతులు 300 సంవత్సరాలు, సుమారుగా 300 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం జరిగింది. 300 years న్యాయాధిపతుల కాలం జరిగింది. ఇశ్రాయేలీలకు చివరి న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు గారు. ఇప్పుడు మనం చూడగలిగితే ఈ సమూయేలు గారి కాలంలో ఇశ్రాయేలీలు ఏమని మాట్లాడుతున్నారో బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము నుండి మనం అందరము చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము నుండి మనం అందరం చదువుకుందాం. చిత్తగించము. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇది ఏంటంటేనండి, ఇశ్రాయేలీలను దేవుడే రాజుగా ఉండి పరిపాలిస్తున్న రోజులవి. దేవుడు పరిపాలిస్తున్నాడు, ఇశ్రాయేలీలను దేవుడు కాపాడుతున్నాడు. అయితే వీళ్ళు ఏ పరిపాలన కోరుకుంటున్నారు అంటే మాకు దేవుని పరిపాలన వద్దు, మాకు ఒక మనిషి పరిపాలన కావాలి. ఒక మనిషి మమ్మల్ని ఏలాలి, ఒక మానవుడు మమ్మల్ని ఏలాలి, మాకు దేవుని పరిపాలన వద్దు అని వాళ్ళు సమూయేలు గారితో అన్నప్పుడు 6వ వచనంలో మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అడిగిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. ఆయనకు నచ్చలేదండి ఆ మాట. ఎందుకంటే ఒక మనిషి దేవునిలాగా పరిపాలించలేడు. ఒక మనిషి దేవుడు కాపాడినట్లుగా మనిషి కాపాడలేడు. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే ఇదిగో మనిషి పరిపాలన కావాలి, మాకు మనుషులు పరిపాలించాలి మమ్మల్ని, ఒక రాజు మమ్మల్ని ఏలాలి. అది ఆయన దృష్టికి ప్రతికూలముగా, అనుకూలముగా లేదండి. ఇక ఆ బాధతో ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇప్పటి వరకు నేను ఏలుతున్నాను, అయితే నా పరిపాలన వద్దనుకుంటున్నారు. ఎందుకయ్యా బాధపడుతున్నావు? లెట్ ఇట్ బి. వాళ్ళు నిన్ను కాదు కదా, నన్ను కదా, నా పరిపాలన కదా వారు వద్దంటున్నది అని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడని మనం ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి మీ జనాంగములో నుండే ఒక వ్యక్తి రాజైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాళ్ళు కోరుకుంటున్నారు కదా సమూయేలు. ఒకసారి చెప్పు, ఒకవేళ మీరే ఒక మనిషిని, మీ జాతిలో నుండి ఒక మనిషిని మీరు రాజుగా చేసుకుంటే వాడు ఏం చేస్తాడో ఈ ప్రజలకు చెప్పమన్నప్పుడు అండి, అప్పుడు చెప్పాడండి. ఏం చెప్పాడో 10వ వచనం నుంచి మీరు త్వరగా చదవగలిగితే 10వ వచనం నుంచి రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా
అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోటలకును తన గుర్రములకును కాపాడుటకును వారిని ఉంచుకొనును. మీ పిల్లలను వాడు బానిసలుగా చేసుకుంటాడు. ఒక రాజు రథముల దగ్గర, తోటల దగ్గర, వాడి అంతఃపురములో మీ పిల్లలను వాడు కావలి ఉంచుకుంటాడు. రైట్, తర్వాత చదవమ్మా. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దునుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను రొట్టెలు కాల్చువారుగాను ఒలివ తోటలను తీసుకొని తన సేవకులకిచ్చును. 10వ భాగం తీసుకొని అంటే ట్యాక్స్ తీసుకొని తన సేవకులకు ఇచ్చును. శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలలో 10వ భాగం పట్టుకొనును. మీ మటుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొని రాజును బట్టి మీరు మొర పెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనేను. ఒకవేళ మీ యొక్క ఇశ్రాయేలునుడు ఒకవేళ రాజు అయితే, ఇదిగో అతను మీ పిల్లల్ని ఇలా మలుచుకుంటాడని దేవుడు చెప్పినా ఏం చేశారంటే ఇశ్రాయేలు 19వ వచనంలో, అయినను జనులు సమూయేలు యొక్క మాటను చెవిన బెట్టనొల్లకపోయిరి అని మనం చదువుకుంటున్నాము. ఇక దేవుడు చెప్పిన ఇశ్రాయేలీలు వినలేదు కనుక అప్పుడు ఏం జరిగింది? 9వ అధ్యాయము 1వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము. కీషు అను బెన్యామీనీయుడు అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. చాలమ్మా. ఇక్కడ మనం చూడగలిగితే ఇక రాజు కావాలి అన్నప్పుడు అప్పుడు దేవుడు ఎవరిని చూశాడు? సౌలును చూశాడు. సౌలును చూసిన తర్వాత 10వ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు కోరినట్టుగా దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలీలు కోరినట్టుగా దేవుడు సౌలును రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సౌలు రాజు అంటే ఒక మనుషుడు సౌలు రాజు కావాలి అన్నది అది దేవుని ఎన్నిక, సమూయేలు గారి ఎన్నిక, ఇశ్రాయేలీల ఎన్నిక? ఎవరి ఎన్నిక అండి అది? సౌలు రాజు కావాలి అన్నది దేవుడు కోరుకున్నాడా? ఇశ్రాయేలీలు కోరుకున్నారా? సమూయేలు గారు కోరుకున్నాడా? ఎవరు కోరుకున్నారండి? ఎవరు కోరుకున్నారో మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 12వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుడైన యెహోవా
మీరు నాతో చెప్పితిరి. ఇక్కడ అర్థం ఏంటంటేనండి, ఇదిగో తర్వాత 13 వచనంలో, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. మీరు కోరుకున్నాడు రాజు కావాలని, మీరు కోరుకున్నారు. ఇతను ఏం పని చేసేవాడండి? ఇతను ఏం పని చేసేవాడు? ఇతను గాడిదలు కాచేవాడు. ఇతను ఏం పని చేసేవాడు? గాడిదలు కాసేవాడు ఇతను. రైట్. మొత్తం మీద ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. ఇశ్రాయేలు మీద ఎప్పుడైతే రాజయ్యాడో, ఇక దేవుడు ఏం చేశాడో మీరందరూ కూడా చూడగలిగితే 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనము చదువుకుందాం. అయితే వాడు అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలవనంపించుము. యెషయితో చెప్పగా అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొనినవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి చాలమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దేవుని చిత్త ప్రకారముగా ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు అంటే దావీదు గారు. మరి సౌలును ఎందుకు దేవుడు రిజెక్ట్ చేశాడు? ఎందుకు దేవుడు తృణీకరించాడు? ఎందుకు రిజెక్ట్ చేశాడు సౌలును అంటే, సౌలుకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు అంటే, నీవు ఇదిగో ఈ అమాలేకీలు ఉన్నారే, నీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రాగానే ఈ అమాలేకీలు నీ పితరుల మీదకి, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. నేను ఆ రోజే ఇదిగో నేను రాయించాను, అసలు అమాలేకీయుడు అనేవాడు అసలు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచేస్తాను అని నేను రాయించాను. గనక నీ వెళ్ళి అమాలేకీలో మనుషులనే కానీ జంతువులనే కానీ మొత్తము ఏం చేయమంటే నువ్వు నాశనము చేయమని దేవుడు ఒక పని అప్పగిస్తే ఈయనేం చేశాడంటే, కొవ్విన పశువులన్నిటిని కూడా దాచిపెట్టాడు. రాజును దాచిపెట్టాడు, బ్రతికించాడు. అంటే పట్టుకున్నాడు, చంపలేదు. ఇక ఆ కేకలు వినబడుతున్నాయి. ఆ కేకలు, అరుపులు సమూయేలు విన్నాడు. ఇప్పుడు దొంగ దొరికిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో మీరు దయచేసి 15వ అధ్యాయము, సమూయేలు 15వ అధ్యాయం, మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. మొత్తం మీద దేవుడు చెప్పింది తను చెయ్యటం లేదు. పైపెచ్చి ఏం చేస్తున్నాడు అంటే, పశువులను, మనుషులను అందరినీ నాశనం చేయమని దేవుడు చెబితే రాజును పట్టుకున్నాడు. తర్వాత అందులో కొవ్విన వాటిని అన్నిటిని కూడా ఇతను చంపకుండా బతికించాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, తర్వాత చదవమ్మా, 17వ వచనం నుంచి డైరెక్ట్గా చదవమ్మా. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రమునకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయుచు వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవెందుకు యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి తన దృష్టికి నీవు కీడు చేసితివి అనెను.
దేవుని మాట వినలేదండి, దేవుని మాట వినలేదు. కొంతమంది ఎంత మంచి స్థితిలోనికి వెళ్ళినా వాళ్ళ బుద్ధి మారదు. ఒక స్టోరీ ఏంటంటే ఒక అతను రోజు బట్టలు ఉతికి ఆ ఉతికిన బట్టలు తీసుకొచ్చి అంతఃపురంలో ఇచ్చేవాడట. రాజుగారి అంతఃపురంలో ఇచ్చేవాడట. దోబి అంటాం కదా. ఈ రోజు బట్టలు ఉతికి అంతఃపురంలో ఇచ్చేవాడట. ఒకరోజు ఇతనికి ఒక కోరిక పుట్టింది. ఏంటంటే ఒకరోజు వన్ డే కింగ్ అయితే బాగుంటుంది కదా అని కోరిక పుట్టిందట మొత్తం మీద. రాజుకి చెప్తే సరేలే వీడు కోరిక ఎందుకు కాదనాలని వన్ డే కింగ్ని చేశాడు. మొత్తం మీద సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజవస్త్రం ధరించుకున్నాడు, తల మీద కిరీటం పెట్టాడు. ఒరే బాబు, ఈరోజు నీవే రాజువు. ఇప్పుడు వన్ డే కింగ్ అయిపోయాడు, ఒకరోజు రాజు అయిపోయాడు. ఇప్పుడు వన్ డే రాజు అయిపోయిన తర్వాత మంత్రులు అంతా కూడా వెనక నడుచుకుంటూ అంతఃపురం అంతా కూడా చూస్తూ, అప్పుడు అంతఃపురంలో కొన్ని క్లాతులు ఉంటాయి కదండి, ఇవన్నీ మురికి ఉన్నాయట. ఇప్పుడు అంటున్నాడు, ఇవన్నీ తీసుకొని రండి నేనే ఉతకాలి అంటున్నాడట. అర్థమైందమ్మా? ఇవన్నీ తీసుకొని రండి నేనే వాటిని ఉతకాలి అంటున్నాడు. అసలు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు. ఇతని ఆలోచనలు చూడండి. సింహాసనం మీద కూర్చున్నా అవన్నీ నేనే ఉతకాలి, స్వయంగా నేనే ఉతకాలి అంటున్నాడట. అలాగే ఇతను కూడా ఈ గాడిదలు కాసే ఈ బుద్ధి ఏదైతే ఉంటుందో అది పోనిచ్చుకోలేదు. అందుకే అంటున్నాడు అక్కడ ఆ వచనం అంటున్నాడు 19వ వచనంలో, నీవు ఎందుకు యెహోవా మాట వినక. దేవుని కోరిక, దేవుని చిత్తం ఏంటంటే నా మాటే వినాలి. దేవుని కోరికండి అది. మీరైనా మీ కుటుంబాలైనా నా మాట వినాలి. అప్పుడు ఏమైంది? 20వ వచనం నుంచి ఆ మాట అనవద్దు, కానీ అమాలేకీయుల నిర్మూలము చేసి తిని, అయితే గిల్గాలులో బలిచ్చుటకై గొర్రెలోను ఎడ్లలోను సమూయేలుతో చెప్పాను. ఇక్కడ ఎవరి మాట వింటున్నాడు అంటే ప్రజల మాట విన్నాడు, కానీ దేవుని మాట వినలేదు సౌలు. అక్కడ అంటున్నాడు, సమూయేలు గారు అంటున్నారు తర్వాత 22వ వచనంలో, అందుకు సమూయేలు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వినకుండా నువ్వు ఏదేదో చేస్తే నాకెలా సంతోషం సౌలు? ఆయన అంటున్నాడు, నా మాట వింటే నాకు సంతోషము, నా మాట వింటే నాకు ఇష్టము, నా మాటే వినాలి అన్నది నా కోరిక. అప్పుడు వెంటనేనండి 26వ వచనంలో ఏమన్నాడో చూడండి. 26వ వచనంలో, అందుకు సమూయేలు గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి. ఇక ఏం జరిగిందంటేనండి, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఆన్ ద స్పాట్ దేవుడు ఇమీడియట్గా రిజెక్ట్ చేశాడు. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండుటకు నీవు పనికిరావు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి దేవుడు దావీదు గారిని కోరుకొని ఏర్పాటు చేసుకున్న రాజు. అందుకే మన కుటుంబాలు కూడా వర్ధిల్లాలి అంటే ముందుగా దేవుని మాట ప్రకారముగా నా కుటుంబం బ్రతుకుతుందా, దేవుని చిత్తానికి నా కుటుంబము ఇదిగో ఆ చిత్తానికి ఒబీడియంట్గా నా కుటుంబం బ్రతుకుతుందా? ఎందుకంటే దేవుని కోరిక ఏంటంటే కుటుంబాలు నా మాట వినాలి, కుటుంబాలు నా చిత్తాన్ని గ్రహించి నా మాటల ప్రకారముగా బ్రతికితే
ఆ కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత మనం చూడగలిగితే ఈ దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి ఎందుకు యుద్ధాలు జరిగాయి అంటే, సౌలు కుటుంబం ఏమనుకుంటుంది అంటే, సౌలు కుటుంబము దావీదును దేవుడు కోరుకొని దేవుడే అతన్ని అభిషేకించాడని గ్రహించలేకపోయింది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే సౌలు కుటుంబము దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా బ్రతుకుతూ ఈ సౌలు చావును కోరుకున్నాడు దావీదు అనుకొని దావీదు మీద ఎన్నో ఎన్నో యుద్ధాలు దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి జరిగాయి. ఒక సందర్భం మీరు చూడగలిగితే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరము చదువుకుందాం. 7-8 వచనాలు మనమందరము చదువుకుందాము. షిమి అంటున్నాడు దావీదు గారిని అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబిషాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. అంటే సౌలు కుటుంబీకులు ఏమనుకుంటున్నారు అంటే, దావీదు రాజు కావాలని సౌలు యొక్క చావును కోరుకున్నాడు అని సౌలు కుటుంబీకులు అనుకుంటున్నారు. కానీ దావీదు రాజు కావాలి అన్నది అది దేవుని యొక్క చిత్తమే కానీ దావీదు చిత్తము కాదు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు అనుకుంటున్నారు, సౌలు కుటుంబీకులు అనుకుంటున్నారు, నువ్వు ఏలాలని సౌలు చావు కోరుకున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సౌలు కుటుంబము వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని చిత్తాన్ని గ్రహించకపోవటము, దేవుని మాట వినకుండా దావీదు మీద పగబట్టి దావీదును ఎలా చంపాలి అని ఎన్నో యుద్ధాలు మరి చేయటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి కుటుంబాలు వర్ధిల్లాలి అంటే నా కుటుంబంలో దేవుని మాటకి ఎంత విలువిస్తున్నా నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా భర్త దేవుని మాటకి ఎంత మేము విలువనిస్తున్నాము. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మీరు గ్రహించి దేవుని మాటకు మీరు విలువనివ్వగలిగితే మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కానీ సౌలు కుటుంబము పగలతో ప్రతీకారాలతో అది ముందుకు వెళ్ళింది గనుకనే ఆ కుటుంబము వర్ధిల్లలేదు, నీరసించిపోయింది. ఇంకా ఏం జరిగిందంటేనండి, దేవునికి వ్యతిరేకముగా బ్రతికిన ఏ కుటుంబమైనా సాధించేది ఏమీ ఉండదు. పైపోగా ఏం జరిగిందంటే, సౌలు తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయే స్థితి తెచ్చుకున్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా బ్రతికి. ఎందుకంటే సౌలు ఏమనుకున్నాడు అంటేనండి, ఇదిగో నా తదనంతరము యోనాతాను సింహాసనం మీదకి రావాలి అనుకున్నాడు. కానీ అది దేవుని చిత్తం కాదు. అది అసలు యాక్చువల్గా యేసుక్రీస్తు వారు కూడా ఈ సౌలు కుటుంబంలో నుంచి రావాలి. కానీ ఈయన చేసిన 3-4 పొరపాట్ల వల్ల ఇదిగోనండి అతని కుటుంబము నీరసించుకుంటూ వెళ్ళింది. కాబట్టి దేవుని చిత్తము గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. ఆయన అంటున్నాడు, దేవా నా గురించి గ్రంథపు చుట్టలో నువ్వు రాయించావు, నా చేతుల మీదనో నా తల మీదనో నువ్వు రాయలేదు, నా గురించి నీ గ్రంథపు చుట్టలో నువ్వు రాయించావు. దానిని నెరవేర్చుటకు వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నా గురించి ఏమి రాయించావంటే, నీ జనుల కోసం ప్రాణం పెట్టాలని నా గురించి నువ్వు రాయించావు, అది నెరవేర్చుటకు నేను వచ్చాను. నీ జనుల కోసము నాకు సిలువ వేయాలని నువ్వు రాయించావు,
అది నెరవేర్చుటకు నేను నా ఆఖరి రక్తపు బొట్టు వరకు నువ్వు కార్చాలని నువ్వు రాయించావు, అది నెరవేర్చుటకు నేను వచ్చాను. అందుకే యేసుక్రీస్తు వారు కూడా బ్రతికున్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో, దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మీరు చూడగలిగితే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవుని చిత్తము, కుటుంబాల్లో దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి. దేవుని మాటకు విలువనివ్వాలి, దేవుని మాటకు విలువనివ్వాలి అంటున్నాడు ప్రభు. అంటున్నాడు, నా ఇష్టం కాదయ్యా, ఇదిగో నా తండ్రి ఇష్టము నెరవేర్చుటకు నేను పరలోకములో నుండి దిగి వచ్చాను. చాలామంది మాట్లాడుతూ ఒక పదం వాడతారండి, నా ఇష్టం అండి అంటారా? కానీ ఆ పదం ఎంత భయంకరమైందంటే, నా ఇష్టం అండి అంటారు. ఏంటిది నీ ఇష్టం? నువ్వు అనుకుంటే పుట్టలేదు, నువ్వు అనుకుంటే రాలేదు, నువ్వు అనుకుంటే నీకు భార్య రాలేదు, నువ్వు అనుకుంటే పిల్లలు పుట్టలేదు, నీవు అనుకుంటే ఈ మంచి స్థితి రానప్పుడు ఏంటిది నీ ఇష్టం? అందుకేనండి, నా ఇష్టం అన్న పదం ఎప్పుడైనా మీరు వాడారా? ఎక్కడికి వెళ్తారో లూకాసు వార్తలో అన్నాడు చూడండి. లూకాసు వార్త దయచేసి మన ఇష్టం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మీరు చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. అందుకు అబ్రహాము, కుమారుడా, ధనవంతుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. నీకిష్టమైనట్టు, నా ఇష్టం నువ్వెవడు చెప్పడానికి? నా ఇష్టం అంటున్నావా? అయితే నువ్వు వెళ్ళే ప్లేస్ ఏంటో చెబుతున్నాడు. అలాగునే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఏంటిదండి మన ఇష్టము? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా ఇష్టము నేను నెరవేర్చుటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తమే నెరవేర్చుటకు నేను వచ్చాను. కాబట్టి కుటుంబాల్లో దేవుని ఇష్టం ఉండాలి. కుటుంబాల్లో దేవుని మాటకు విలువ ఇవ్వగలిగితే మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం అందరం కూడా 47 నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47 నుంచి మనం చదువుకుందాము. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరును నీతో మాట్లాడవలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడునో నా సహోదరియునో నా తల్లియో అనేనో. కాబట్టి ఒక సౌలు దేవుని చిత్తము చేయలేదు, ఒక సౌలు దేవుని మాట వినలేదు. అందుకే అతని కుటుంబము నీరసిల్లింది, వీక్ అయిపోయింది అతని కుటుంబము. దావీదైతే దేవుని చిత్తము అతను జరిగించాడు. తర్వాత అతను ప్రేమతో ఆప్యాయతతో పరిపాలించుకుంటూ వెళ్ళాడు గనుకనే దావీదు కుటుంబం వర్ధిల్లింది. సౌలు పగతో ప్రతీకారాలతో ఇదిగో ఆయన ముందుకు వెళ్ళాడు గనుకనే ఆయన కుటుంబము వర్ధిల్లలేదు, నీరసిల్లింది. కాబట్టి పగలతో ప్రతీకారాలతో కక్షలతో కోపాలతో మనము సాధించేది ఏది ఉండదు. ప్రేమతో పరిపాలించిన దావీదు కుటుంబం వర్ధిల్లింది, పగలతో పరిపాలించిన సౌలు కుటుంబము నీరసిల్లింది. కాబట్టి కుటుంబాలు గ్రహించవలసింది ఏంటంటే, నేను దేవుని చిత్తానికి నేను కావచ్చు, నా కుటుంబాలు కావచ్చు, ఎంతవరకు ఇదిగోనండి మేము ఆ చిత్తానికి లోబడి బ్రతుకుతున్నామో. రెండవది, దేవుని చెప్పిన మాట ప్రకారము నా కుటుంబం ఎంతవరకు బ్రతుకుతుందో అది గ్రహించగలిగితే
మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఇది మొదటి భాగం. రెండో భాగం కూడా ఆలోచిద్దాము. అసలు ఎందుకు ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచనలకు వెళదాం. ఈ మాటలు దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయును.